అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయని, వర్షాలు అనుకూలిస్తే ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు ఎమ్మెల్యే నివాస టవర్లలో 6 టవర్లను జీఏడీకి అప్పగించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం నివాస సముదాయాల ప్రారంభోత్సవాలు వరుసగా జరుగుతాయని చెప్పారు. మొదటి దశ రాజధాని నిర్మాణం నిర్దేశిత గడువులోనే పూర్తవుతుందని, ఐకానిక్ టవర్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోందన్నారు. ఇక రెండో దశ ల్యాండ్ పూలింగ్ 60% పూర్తయిందని, భూములు స్వచ్ఛందంగానే ఇస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. భూముల్లో బలవంతంగా తీసుకుంటున్నారన్న విమర్శలను ఖండిస్తున్న మంత్రి నారాయణతో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని ప్రాంతంలో కీలక ఘట్టం ఈ నెల 13వ తారీఖున చోటు చేసుకుంటుంది. మొత్తం 2 కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మంత్రి నారాయణ గారు ఉన్నారని నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కీలకమైనది రాచమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు ఖచ్చితంగా అనుకున్న టైంకి అవుతుందా? ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిర్మాణం ఎంతవరకు అవుతుంది సార్? యాక్చువల్గా సీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరి నుంచి అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 2 days కానీ ట్రైన్స్ ఆగానే ఉంటే వాళ్ళు అది పూర్తిగా 100% పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 13వ తేదీ యాక్చువల్గా ఆ రోడ్డుని యాక్చువల్గా ఇనాగరేషన్ అయిపోతున్నారు. అదే రోజు ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్లు అయిపోయినాయి 6 టవర్స్. 6 టవర్స్ని అక్కడ చూడటం యాక్చువల్గా ఆ రోజు వీలైతే జిఏడి వాళ్ళకి యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేయటం, దాన్ని యాక్చువల్గా అధికారులు చూస్తూ ఉంటారు. అది కూడా చేయాలని వీఆర్ వర్కింగ్. సార్ నెక్స్ట్ వన్ సార్ 1.0 అంటున్నారు 2028 కల్లా. అది మొత్తము ఎంతవరకు కొలిక్కి వచ్చింది? మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఫేజ్ ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ అంటే మెయిన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ 5 టవర్లు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు, ఇదంతా ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ వరకు అనుకున్న ప్రకారం యాక్చువల్గా ఇన్ టైంలో పూర్తవుతుందండి. ఆ విధంగా ప్లాన్ చేసాం. 2028 ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ డైరెక్షన్ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే రేపు 13వ తేదీ ఎమ్మెల్యేల అపార్ట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఈ మంత్ ఎండ్కి ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క అపార్ట్మెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి అధికార భవనాలు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్లో మినిస్టర్స్, అదేవిధంగా జడ్జెస్ బంగళాలు హ్యాండ్ ఓవర్ చేయడం, డిసెంబర్ లోపల ఐఏఎస్ ఆఫీసర్ బంగళా, ఇట్లా ఒక షెడ్యూల్ ప్రకారం సిస్టమేటిక్గా హ్యాండ్ ఓవర్ చేస్తూ పోతాం. వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. వాటి అడ్డంకులు కూడా అధిగమించే దిశ కూడా ఇప్పటికే మీరు కొన్ని రివ్యూలు చేయడం జరిగింది. ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఖచ్చితంగా అండి 2-3 నెలలు వర్షాలు ఉంటాయనే ఎస్టిమేషన్తోనే వర్క్ జరుగుతూ ఉంది. ఏదైతే అధికార భవనాలు 4002 ఇవైతే దాదాపు స్ట్రక్చర్ అయిపోయింది. కేవలం ఇప్పుడు జరిగేదంతా మేజర్గా ఇంటర్నల్ వర్క్, అంటే లోపల పెయింటింగు, ఫ్లోరింగు, ఎలక్ట్రికల్, ప్లంబింగు, ఈ వర్క్. అందువల్ల వర్షాలు వచ్చిన అధికార భవనాలు పూర్తి చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. మన అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉందో అవి కూడా యాక్చువల్గా ఫస్ట్ డైమండ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ నెలాఖరు ఫస్ట్ డైమండ్ కూడా అయిపోతుంది. కొన్ని దగ్గర అయింది కూడా. ఫస్ట్ డైమండ్ అయిపోతే అక్కడ కూడా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మిగతాదంతా పైన వరకు. అన్నిటికల్లా ఇబ్బంది వచ్చేది ఏంటంటే మన లేఅవుట్స్ రోడ్స్, మెయిన్గా ట్రంక్ రోడ్స్ కూడా మెజారిటీ డ్రైన్స్ అయిపోయినాయి. లేఅవుట్స్ రోడ్స్లో డ్రైన్స్ కావచ్చు, రెయిన్ వాటర్ డ్రైన్ కావచ్చు, రీయూజ్డ్ వాటర్ లైన్ కావచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు, టెలిఫోన్ లైన్స్ కావచ్చు, వాటర్ యూజెస్ కావచ్చు, ఇవి కొద్దిగా యాక్చువల్గా అంటే ఒక దగ్గర 10 అడుగులు 12 అడుగులు కూడా తవ్వాల్సి వస్తుంది బై గ్రావిటీ. సో అంత తవ్వినప్పుడు వర్షం వస్తే నీళ్ళు వస్తాయి, నీళ్లు తోడంగానే మళ్ళీ నీళ్ళు వస్తాయి. సో దాంతో కొంత ఒక 2 నెలలు డిలే అవుద్దని మేము ప్రాజెక్ట్లోనే ప్లాన్ చేసుకున్నాం. సార్ ఇంకొకటి కీలకమైన సెకండ్ ల్యాండ్ పూలింగ్ ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది సార్?
అది కొంచెం స్లోగా జరగడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే గవర్నమెంటే ఇచ్చిన భూములు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగా తీసుకున్న తర్వాత ముందుకెళ్దాం అంటే ఏదైతే 16,667 ఎకరాలు మన యొక్క స్పోర్ట్స్ సిటీ కోసంగా తీసుకొని పెట్టాము. దాంట్లో 3 గ్రామాల ముందు ఇచ్చాం. 62% అయింది ఇప్పటికి. అంటే బాగా అయింది. ఏది మేము ఎక్కడ ప్రెషర్ చేయట్లేదు. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు ఏంటంటే ప్రెషర్ చేస్తున్నారు, లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారని బయట ప్రచారం చేస్తున్నారు. అందుకనే ఎటువంటిది లేకుండా అధికారులకు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయమన్నాం. వాలంటరీగా వాళ్ళే వస్తున్నారు. 62% ఇచ్చారు. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 75%. 75% అయిందంటే నెక్స్ట్ దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఏదైతే అక్కడ స్పోర్ట్స్ సిటీ అనుకున్నామో దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఇంకా చివరిగా రైల్వే లైన్ సార్, నిన్న అథారిటీలో కూడా నిర్ణయం తీసుకున్నారు మోతడుగా తాడికొండ, అంటే మిగతా గ్రామాలు కూడా పూలింగ్కి ఎలా ఉన్నారు వాళ్ళు, లేకపోతే ఎక్విజిషన్కి వస్తారు? వాళ్ళందరితో యాక్చువల్గా డిస్కస్ చేసామండి. మెజారిటీ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మోతాడికి వాళ్ళు యాక్చువల్గా రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి యాక్చువల్గా ఇవాళ నేను అథారిటీలో పెట్టా, రేపు క్యాబినెట్లో పెడుతున్నాం. అదేవిధంగా తాడికొండ వాళ్ళు కూడా 1 వీక్లో మళ్ళీ ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత దాన్ని కూడా చేయడం జరుగుతుంది. సార్ ఫైనల్లీ సార్, రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ఇప్పటికే పలు కమిటీలు వేశారు, మీరుగా నేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన దాదాపు 2.5 సంవత్సరాల దగ్గరలోకి వచ్చాం గవర్నమెంట్ ఫామ్ చేసి. ప్రజెంట్ రైతుల సమస్యలకు సంబంధించి ఎంతవరకు కొలిక్కి వచ్చినాయి, దాదాపు క్లియర్ అయినాయి అంటారు? మెజారిటీ సమస్యలు యాక్చువల్గా తీరినాయండి. ఏదైతే ఉన్నాయో మెజారిటీ. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని వాళ్ళ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా ల్యాండ్ యొక్క తేడాలు ఉండొచ్చు, ఇనామ్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటి తేడాలు. ఏదైతే కొద్దిగా ఒక గ్రామ కంటాలతో ఒకటి కమిటీ వేస్తున్నాం, వాళ్ళ కమిటీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందన్నారు. దాన్ని కూడా 1 వీక్ 10 డేస్లో ఫైనల్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏదైతే ఆగస్టు 13వ తారీఖున 2 కీలక ప్రాజెక్టులు, సీడ్ యాక్సెస్ రోడ్డు కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించిన బాగున్నాయి, ఇవి కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. అయితే వరుసగా ఇక్కడ నుంచి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మిగతా అయితే బంగ్లాలు కావచ్చు, మరోపక్క ఇతర నివాస సముదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ ఏదైతుందో అమరావతిలో ఉన్న 1.0కి సంబంధించి నిర్మాణాలన్నీ కూడా 28 కల్లా పూర్తి చేసేది కూడా చర్యలు తీసుకున్నట్టుగా అంతే నారాయణ చెప్తున్నారు. ఇంకా రైతులకు సంబంధించిన సమస్యలు, ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పటికే తమ సమస్యలు కొన్ని ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలోని వాటిపై కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా వాటి పరిష్కారం తీసుకో కూడా చర్యలు ఉంటాయని దానిపై కూడా మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రంగాతో గాలిపిషాన్, సిటీ 24/7 అమరావతి.